హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డాకర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో మనం ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ డాకర్ ఈజ్ ఏ కంటైనరైజేషన్ టూల్ అని అంటున్నాం. ఓకే, సో కంటైనరైజేషన్ టూల్, ఫస్ట్ మనకి కంటైనర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. ఓకే, సో నేను మీకు ఇక్కడ జస్ట్ నార్మల్గా చూపిస్తాను. సో కంటైనర్ ఇమేజెస్ అని చూస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ షిప్లో మనకి లాట్ ఆఫ్ కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో కంటైనర్స్లో మనకి ఏముంటాయి, గూడ్స్. ఓకే, సో ఈ గూడ్స్ మనకి ఒక కంటైనర్లో పెట్టి ఇవి మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వీళ్ళు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకేనా? సో అంటే ఈ కంటైనర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ, ఫర్ స్టోరేజ్ పర్పస్. ఓకేనా? స్టోర్ చేయడానికి మనం ఈ కంటైనర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఆ గూడ్స్ ఐటమ్స్ అన్నిటినీ కూడా నీట్గా ప్యాక్ చేసి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. నౌ మనం డాకర్ అనేది ఏమన్నా కంటైనరైజేషన్ టూల్. ఓకే, సో బేసికల్లీ డాకర్ అనేది మనకి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఓకే, ఈ డాకర్ని మనకి సొలమన్ ఐక్స్ అండ్ సెబెస్టియన్ పాల్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, సో ఈ డాకర్ అనేది బేస్డ్ ఆన్ మనకి గో లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేశారు. ఓకే, డాకర్ని మనము కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్గా కాల్ చేస్తున్నాం. ఈ డాకర్ కంటైనర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, లైక్ మనం డాకర్ కంటైనర్స్ని యూజ్ చేసి వి ప్యాకేజ్ ఆల్ ది సాఫ్ట్వేర్ కోడ్ అండ్ అప్లికేషన్ కోడ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకే, వాట్ ఈస్ కంటైనర్? కంటైనర్ ఈజ్ used to pack our all the software code and application code for execution process. అంటే టోటల్ మన అప్లికేషన్ ఇది నీట్గా ప్యాక్ చేస్తుంది. ఓకేనా? దాని రిలేటెడ్ టోటల్ సాఫ్ట్వేర్ కోడ్ని అండ్ అప్లికేషన్ కోడ్ని టోటల్గా ప్యాక్ చేసి మనం దాన్ని రన్ చేయడానికైతే, ఎగ్జిక్యూట్ చేయడానికైతే మనకి ఇది యూజ్ అవుతుంది కంటైనర్. సో కంటైనర్ని మనము ఏమంటున్నాం, టోటల్ అంటే ఇది మన అప్లికేషన్ మొత్తాన్ని కూడా ప్యాక్ చేసి కంటైనర్లో రన్ చేస్తాం. సో మనం నార్మల్గా మ్యావిన్ ఎందుకు యూజ్ చేస్తాం? మ్యావిన్ అనేది కూడా మనకి టోటల్ మన ఎంటైర్ ప్రాజెక్ట్ ఫైల్స్ని టోటల్ మన ఎంటైర్ అప్లికేషన్ని .jar ఆర్ .var ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మనము మ్యావిన్లో కూడా మనం ఒక అప్లికేషన్ని ప్యాక్ చేస్తున్నాం, .varగా ఆర్ .jar ఫైల్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? డాకర్ కంటైనర్ కూడా అంతే, మనకి సేమ్ సాఫ్ట్వేర్ కోడ్ ఆర్ అప్లికేషన్ కోడ్ని టోటల్గా ఈ కంటైనర్స్లో మనం ప్యాక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మనం కంటైనర్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు, విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రన్ అవర్ అప్లికేషన్. ఓకే, మన అప్లికేషన్కి రన్ అవ్వాలి అంటే ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, కంటైనర్ అనేది టేక్ కేర్ చేస్తుంది. అండ్ వీ కెన్ రన్ ది కంటైనర్స్ ఇన్ మల్టిపుల్ మషిన్స్ అని చెప్పొచ్చు. ఓకే, డాకర్ వి విల్ క్రియేట్ కంటైనర్స్. బై యూజింగ్ డాకర్ వి విల్ క్రియేట్ కంటైనర్స్. అంటే మనము ఈ డాకర్ని యూజ్ చేసి మనం కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, మరి కంటైనర్స్ని క్రియేట్ చేసాం. సో ఆ కంటైనర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? సో ఆ కంటైనర్స్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇమేజ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, బై యూజింగ్ డాకర్ వి విల్ క్రియేట్ ఇమేజ్. ఓకే, బై యూజింగ్ డాకర్ ఇమేజ్ వి విల్ క్రియేట్ కంటైనర్స్ అని చెప్పొచ్చు. సో ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ నథింగ్ బట్ ఇట్ కంటైన్ ఆల్ ది లైబ్రరీస్ అండ్ డిపెండెన్సీస్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్. ఓకే, మన అప్లికేషన్ రిలేటెడ్ టోటల్ లైబ్రరీస్ అండ్ డిపెండెన్సీస్ని మనకి కలిగి ఉంటుంది. సో ఇప్పుడు మీకు డాకర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏంటి, డాకర్ అనేది బై యూజింగ్ డాకర్ వి విల్ క్రియేట్ ఇమేజెస్. బై యూజింగ్ డాకర్ ఇమేజెస్ వి విల్ క్రియేట్ కంటైనర్స్. వై వి విల్ క్రియేట్ కంటైనర్స్? కంటైనర్స్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? టు రన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో టోటల్ మన అప్లికేషన్ ఎంటైర్ అప్లికేషన్ని ఆ కంటైనర్లో ప్యాక్ చేసి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇమేజ్ అంటే ఏమని చెప్పాను? ఇట్ కంటైన్ ఆల్ ది లైబ్రరీస్ అండ్ డిపెండెన్సీస్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్.
సో, ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే మనకి EC2లో ఇన్స్టెన్సెస్, ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇస్తున్నాను. సో, ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ AMIs వచ్చాయి. అంటే ఇమేజెస్. ఇవన్నీ కూడా మనకి ఇమేజెస్. ఓకే. సో, ఇమేజ్ అంటే ఏముంది ఇక్కడ చూడండి. అండ్ AMI ఈజ్ ఎ టెంప్లేట్ దట్ కంటైన్ ద సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ సర్వర్ అండ్ అప్లికేషన్స్ రిక్వైర్డ్ టు లాంచ్ యువర్ ఇన్స్టెన్స్. మన ఇన్స్టెన్స్‌కి ఏమేమి కావాలో టోటల్ కాన్ఫిగరేషన్ అనేది ఆల్రెడీ అంటే ప్రీ కాన్ఫిగరేషన్ చేసి ఈ ఇమేజెస్‌లో పెట్టారు. ఓకేనా. డైరెక్ట్‌గా మనం ఈ ఇమేజెస్‌ని యూజ్ చేసి మనం ఇన్స్టెన్సెస్‌ని అయితే లాంచ్ చేస్తున్నాం. సేమ్ అలాగే మనకి కంటైనర్‌ని క్రియేట్ చేయాలి అంటే కూడా ఫస్ట్ ఓకే. కంటైనర్‌ని క్రియేట్ చేయాలి అంటే కూడా ఫస్ట్ మనం ఇమేజెస్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఆ డాకర్ ఇమేజెస్ నుండి మనం కంటైనర్స్‌ని అయితే క్రియేట్ చేస్తాం. సో, మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇమేజ్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ కంటైనర్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి ఇమేజ్ నుండి అనే వాటికి. సో, ఇంకా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో, ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ వెబ్‌సైట్ లింక్ కూడా ఉంది. సో, ఇది మనకి డాకర్ గురించి. ఇంకా నేను మీకు డాకర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే, డాకర్ హబ్ ఏంటి, డాకర్ స్వార్మ్ గురించి మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. ఇఫ్ ఇంకా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే అయితే మన పైథాన్ లైఫ్‌లో కంటెంట్ ఉంది. వన్స్ చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఇది మనకి పైథాన్ లైఫ్ .in వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రాఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము AWS సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో, AWS పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ₹2,999 మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది అండ్ మీకు 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.